అందరికీ నమస్కారం. జై తెలంగాణ, జై మాదిగా. శరత్, నిజంగా చెప్పు, ఇది ఒక్కటి రోజులో అరేంజ్ చేసినావు? ఇది నాకు యాక్చువల్గా ఒక 4-5 రోజుల నుంచి, 4 వారం అయితే కావచ్చు, వారం రోజుల నుంచి చెప్తున్నాడు. ఎల్లన్న, అంజన్న, శరత్ అందరం కూర్చొని ఒక యూనివర్సిటీలో మీటింగ్ పెడదామని. నేను కొంచెం వెనక ముందు అయినా చూద్దాం, అది టైమింగ్ కరెక్ట్ అయినా కాదా అని కూడా కొద్దిగా ఉండే. మొన్న రాత్రి ఇద్దరం కలిసి వస్తున్నాం వాటి నుంచి, కృష్ణ దగ్గరికి వెళ్ళి ఇద్దరం కలిసి వస్తుంటే, అరే ఏమైంది, నువ్వు మీ యూనివర్సిటీ మీటింగ్ అంటే కదా, ఏమైందంటే నువ్వు సప్లై చేస్తలేవు, అందుకే నేను సప్లై చదువుకున్నాను, నేను కూడా సప్లై చదువుకున్నాను. అరే ఎందుకు పెడదాం కదా అని చెప్పాలి. అంటే ఇన్ని సంఘాలు ఇక్కడికి వచ్చినందుకు నాకు చెప్పాలనిపించి చెప్తున్నాను నేను మీకు. సో అది అన్నారు, అరే పెడదాం, కంపల్సరీ పెడదాం అన్న. ఎన్ఆర్ఎస్ దగ్గర దించినప్పుడు చెప్పిండు, అన్న నువ్వు రేపు పొద్దుగాల ఫోన్ చేసి అడిగితే పెడతా, లేకుంటే లేదు అని అన్నాడు. సరే అని చెప్పి నేను మళ్ళీ పొద్దున్నే ఫోన్ చేసిన, కానీ పెడదామని. కానీ ఒక వన్ డే షార్ట్ నోటీస్లో అందరు కలిసి అన్న ఒక పూదండాలు ఎట్లయితే అన్ని పూలు ఉంటాయో దానికి ఒక దారం, ఎంఆర్పిఎస్ దారం అయితే అన్ని పూదండలకు అందరూ విభిన్న సంఘాలు వచ్చుడు నాకు చాలా, అసలు ఒకటే రోజులో నేను ఏంటంటే ఆ మూమెంట్ నాయకత్వం వహిస్తున్నటువంటి మందకృష్ణ అన్న 30 ఏళ్ల నుంచి స్ట్రగుల్ చూస్తున్నాం కాబట్టి ఇవాళ అన్ని విభిన్న కులాలకు వెళ్ళి బయట నుంచి ఉన్నటువంటి సంఘీభావం కావచ్చు, మేధావులు కావచ్చు, అందరు బయటకు వచ్చారు అనేది అది సామాన్యమైన విషయం కాదు. నిజంగా తెలంగాణ ఉద్యమానికి కూడా కొన్ని శక్తులు అటు ఇటు ఉండొచ్చు, కానీ నాకు అనిపిస్తుంది అందరూ మనస్ఫూర్తికి ఇక్కడికి వచ్చి చాలా మంది మాట్లాడాలని తాపత్రయపడతా ఉన్నాడు. కానీ సరే, సమయం చాలా అయిపోయింది. నేను కూడా ఎక్కువసేపు ఏం మాట్లాడక 2-3 అంశాలు నేను చెప్పదలుచుకుని ఏంటంటే, ఇది చాలా బయట, అంటే నాకు రోజు పొద్దున్న లేస్తే నేను ఎప్పుడైతే ఈ మేధావులది ఒక మాట నేను మాట్లాడే ముందు, ఇంతకుముందు మిట్టపల్లి మాట్లాడిన ప్రతి మాటను మీరు ఒక 4-5 సార్లు వినండి. సమాజం కూడా స్ప్రెడ్ చేయాల్సిన అవసరం ఉన్నది. అంటే మాట్లాడే 2-3 ముక్కలనే చాలా అద్భుతంగా ఈ ఉద్యమం గురించి, కృష్ణ వ్యక్తిత్వం గురించి అద్భుతంగా ప్రజెంట్ చేసినట్టు అందరూ వినాల్సిన అవసరం ఉంది. నేను కూడా మళ్ళొకసారి వింటా, నాకు ఉన్నా కానీ నేను కూడా మళ్ళొకసారి వింటాను, మీ దగ్గరికి చెప్పదలుచుకున్నాను. అదే దాంట్లో చాలా అర్థాలు ఉన్నాయి. ఆ 2-3 పదాలనే చాలా అర్థాలు ఉన్నాయి. యూనివర్సిటీ గురించి ఎవరైనా చెప్పింది, యూనివర్సిటీలో ఎట్లా పోరాటాలు జరిగినాయి దాని గురించి. సరే, నేను విషయానికి వస్తా ఏంటంటే, నేను ఎప్పుడైతే ఫస్ట్ మొట్టమొదటి మీటింగ్ మేము ఇక్కడ పెట్టినప్పుడు, ఒక హాస్పిటల్లో పెట్టినప్పుడు నేను చెప్పిన, నేను ఒక ఇంతకాలం నుంచి నేను ఒక సైలెంట్ సీక్రెట్ ఏజెంట్ గా, సైలెంట్ సోల్జర్ గా పనిచేసిన అని చెప్పిన. నేను దానికి ఇంతకుముందు నరసింహ చెప్పుకుంటాను, నాకు నరసింహ కులం అప్పుడు తెలియదు, శేఖర్ వీళ్ళందరూ వచ్చి మాట్లాడే క్రమంలో 70% ఈ మూమెంట్ గురించి, అంటే ఏదైనా ఉద్యమం గురించి ఏదైనా చర్చ ఎప్పుడు జరిగినా కానీ నేను ప్రధానంగా కోడ్ చేసేది 69 ఉద్యమం ఒకటిను, తెలంగాణ ఉద్యమం ఒకటిను, ఎంఆర్పిఎస్ ఉద్యమం మాత్రం అని చెప్పదలుచుకున్నాను. అది నేను చెప్పుడు కాదు, తననే చెప్పిండి, అది నేను అనుడు గురించి కాదు. సో ఆ రోజు మాట్లాడుతుంటే అన్నాను, ఇప్పుడేం చేస్తామంటే ఇప్పుడు వైలెంట్ వారియర్ గా పనిచేస్తా అని చెప్పిన. కిందికెళ్ళి అంటుంటే అదే పనిలో భాగంగా ఒక ఆలోచన వచ్చి, అసలు ఎందుకు ఈ తెలంగాణలో ఉన్నటువంటి సమాజం, బీసీ సమాజం కావచ్చు, ఇంటలెక్చువల్స్ కావచ్చు, చాలా కాలం నుంచి సుదీర్ఘంగా వాళ్ళ జీవిత కాలంలో విభిన్న అంశాల మీద పనిచేసినటువంటి కొంతమందిని తీసుకొచ్చి ఒక మీటింగ్ పెడదామని చెప్పని అనుకొని ప్రపోజల్ పెడితే వెంటనే ఎస్ అని చెప్పిండన్న. సో సోమాజి కూడా ప్రెస్ క్లబ్ లో పెట్టినాము. అంటే ఇది వినాల్సిన అవసరం, సమాజం కూడా వినాల్సిన అవసరం ఉంది కనుక చెప్పదలుచుకున్నాను. నేను యాక్చువల్గా అది మాట్లాడదు అనుకున్నా, కానీ అన్న కూడా ఆ విషయం చెప్పమని చెప్తే నేను చెప్తా ఉన్నా. సో ఆ మీటింగ్ పెట్టినప్పుడు చాలా మందికి ఇంటెలెక్చువల్స్ కు ఫోన్ చేస్తుంటే ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా మాట్లాడుకుంటూ వచ్చారు. ఎందుకు మనం లోపట్నే ఉన్నాం కదా, ఏదో ఇంటర్నల్ గా చేస్తాం కదా, అట్లా ఇట్లా అని మాట్లాడుతూ ఉండే. కొంతమంది మందకృష్ణ గారు పోయి బీజేపీకి పోయింది కదా, ఇవన్నీ చాలా జరుగుతున్నాయి. చాలా అంశాల పట్ల నేను వాళ్ళని కన్విన్స్ చేయాల్సి వచ్చింది, కొందరు వెనక ముందు అయినా కానీ అందరూ వచ్చిండ్రు. వాళ్ళ ఆరోగ్యాలు బాగాలేనటువంటి వాళ్ళు కూడా వచ్చిండ్రు. వాళ్ళందరూ కూడా న్యూట్రల్ గా సమాజానికి ఒక మెసేజ్ ఇచ్చేటట్టుగా మాట్లాడారు. ఒక్కొక్కరు వెనుక చాలా స్ట్రగుల్ ఉండేది ఆ మీటింగ్ వచ్చినటువంటి వాళ్ళు. నేను కూడా అది ప్రాపర్గా అసెట్ చేసుకునే పిలుద్దాం అనుకునే పిలిచిన. కానీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే అందరి మీద దాడి జరుగుతున్నది. ప్రతి ఒక్కరి మీద వ్యక్తిగతంగా మాట్లాడుతున్నారు. వాళ్ళకు ఫోన్లు చేసి మీరు ఎందుకు పోయినరని, ఎవరికైనా బీజేపీ అంటే పడవ ఉంటే వాళ్ళ మీద, లేకపోతే వ్యక్తిగతంగా ఎన్నడూ తెలియదు అనుకున్నాం. ఇప్పుడు ఎలా చెప్పిండు కదా, అరే నువ్వు ఇంటెలెక్చువల్ అనుకున్నా, నువ్వు గొప్ప అనుకున్నా, మీరు ఇప్పటిదాకా మచ్చలేదు, నువ్వు మచ్చలేని మనిషి లెక్క ఇప్పటిదాకా నువ్వు ఇప్పుడు ఇదెందుకు పట్టుకున్నావు అని. అరే అమ్మా నిన్నదాకా మచ్చలేడు, ఇప్పుడు ఒక్కటేసారి మచ్చలు ఎట్లా పడతాయి నాకు అర్థం కాదు. ఇది న్యాయమైన డిమాండ్ కనుకనే వచ్చి మాట్లాడుతున్నాం. న్యాయమైన డిమాండ్ కాబట్టి, ఇలా అవసరం ఉంది కాబట్టి బయటకు వచ్చి మాట్లాడే పరిస్థితి వచ్చింది. కొంతమంది అంటున్నారు నీకేం పని, నువ్వెందుకు మాట్లాడుతున్నావు, మాది మేము చూసుకుంటాం, నీకేం పని అని. నేను వాళ్ళందరికీ ఏంటంటే ఒక విజ్ఞప్తి చేయదలుచుకున్నా. అసలు వ్యక్తిగతమైన కొన్ని చెప్పొద్దు కావచ్చు, కానీ
నా నేపథ్యం నేను ఎక్కడికి వెళ్ళి వచ్చినా అని చెప్పదలుచుకున్నా. ఇదే ఉస్మానియా చదివినటువంటి మా నాన్న తన చదువుకొని వెనకట మా దగ్గర కూడా ఉండే, మా కూడా మా భూములు ఉండే, మాది కూడా వతన్ ఉండే. నేను గొల్లలు ఇళ్ళలో పుట్టినా కానీ మాది కూడా వతన్ ఉండే. మా ఇంట్లోకి వెళ్ళి మా నాన్నకి ఎట్లా వచ్చిందో ఆలోచన తెలియదు, కానీ ఆయన చిన్నప్పటి నుంచి పోయి మాది ఇళ్ళలో మాలి ఇళ్ళలో పోయి ఉండదు. మా దగ్గర మా ఊరిలో మాదిగోళ్ళు ఎక్కువ ఉంటారు, ఎక్కువ శాతం మాదిగోళ్ళు. అప్పుడు ఆయన చదువుకొని బొగ్గు తీసుకొని అక్షరాలు నేర్పించిండు. ఇసుక కాడి తీసుకుపోయి అక్షరాలు నేర్పించి చదివిపించిండు. అంటే ఆయన ఆడికి పోయి ఉంటుంటే కూడా మా తాత ఇంటికి రాగానే అరే సత్తిగాడు వీడు మాది ఇళ్ళలో వీడికి స్నానం చేయించారు ఆయన రోజు ముండాలి చాలా స్నానం చేయించేదట. ఎందుకంటే పొద్దున్న లేసి పోయి అందుకే ఉంటుండే, మా నాన్న పోయి అందుకే ఉంటుండే. సో అట్లా చదివిపించిండు. సామాజిక బాధ్యతగా వహించి ఈ కులాలతో పని చేయించి వాళ్ళని చదివిపించి నౌకర్లు వచ్చే స్థాయి దాకా చేసిరు. అందులో మాదిగోళ్ళు ఉన్నారు, మాలలు ఉన్నారు. ఇది నేను సమాజానికి కూడా గుర్తు చేయదలుచుకున్నా. ఇంకొక సంఘటన నేను చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. ఎక్కడోళ్ళు ఇంత ఉంది. మా అన్న రవి మాట్లాడింది కదా, బుడమోసి పట్టుకొని తిరిగేది కదా వెనకట. మా ఊర్లో కూడా ఉండే పందులు కాసుకుంటాను నేను, నా చిన్నతన పప్పు కూడా చూసిన. ఆయనే మా నాన్న వాళ్ళని కన్విన్స్ చేసేందుకు ఎరకల భాష నేర్చుకున్నాడు. ఎరకల భాష నేర్చుకొని వాళ్ళతో ఆ కాలంలో ఇయ్యాలని గురించి కానీ నేను చెప్పేది, ఆ కాలంలో ఎరకల భాష నేర్చుకొని వాయి వరుసలు పెట్టించి వాళ్ళని కూడా చదివిపించి వాళ్ళ ఇళ్ళల్లో ఇప్పుడు చాలా మంది ఎరకలోళ్ళు యూనివర్సిటీలలో కూడా జాబులు పెట్టించి ఆయన సమితి ప్రెసిడెంట్ ఉండే, తర్వాత ఎమ్మెల్యే అయింది. సమితి ప్రెసిడెంట్ ఉన్నప్పుడే చాలా మంది నౌకర్లు పెట్టించి ఇది మా సామాజిక బాధ్యత కనుక చెప్పదలుచుకున్నాం. నేను ఆ మనిషి కడుపులో పుట్టిన కొడుకును కనుక నాకు ఆ హక్కు ఉన్నది, న్యాయం ధర్మం మాట్లాడాల్సిన హక్కు నాకు ఉన్నదని చెప్తున్నా. ఇంకోటి అది ఆ టైం కదా. ఇంకొక సంఘటన, మొత్తం ఎవరెవరైతే వ్యతిరేకిస్తుండ్రో, ఎవరెవరైతే ఇలా అవాకులు చవాకులు మాట్లాడుతున్నారో ఆ వర్గాలకు సంబంధించినటువంటి ప్రతినిధులు ఎవరైతే ఎన్నుకున్నారో వాళ్ళందరికీ చెప్పదలుచుకున్నాను. మా నాన్న మంత్రి ఉండే, ఫస్ట్ క్యాబినెట్ ఎన్టీ రామారావు క్యాబినెట్ లో మంత్రి ఉండే. ఈయన ఒక ట్రాన్స్ఫార్మర్, ఆ రోజు ట్రాన్స్ఫార్మర్ అంటే రేపు సులాబ్ కాంప్లెక్స్ ఓపెన్ చేసేందుకు వస్తున్నారు మంత్రులు ఎమ్మెల్యేలు, అది వేరు విషయం. కానీ ఆ రోజు ఒక ట్రాన్స్ఫార్మర్ కరెంట్ అంటేనే వాడలో దీపాలు గుడిసెలో దీపాలు గాలివాన్ వచ్చినా మలగవా దీపాలు దొంగ భయమే ఉండదోయ్ పల్లెడ దోపిడీలిక ఉండవోయ్ పంచాయత్ వచ్చిందిరా పల్లెడ పల్లెకే వీళ్ళు వచ్చారా అని చెప్పి తన గ్రామ పంచాయతీ వచ్చినప్పుడు మా నాన్న రాసుకున్న ఆ పాటకు కరెంటు పెట్టేయాలని షాద్ నగర్ దగ్గర పోయి ఒక ట్రాన్స్ఫార్మర్ ఇనాగ్రేషన్ కు మంత్రిగా పోయినప్పుడు ఈయన సర్పంచ్ కాడికి వెళ్ళి వచ్చింది కాబట్టి వేదిక మీద చూస్తే ఏంటంటే అందరూ ఆ ఊరికి ఆ జిల్లాకు సంబంధించినటువంటి పెద్దలు భూస్వాములు దొరలు వాళ్ళు వచ్చి స్టేజ్ మీద కూర్చొని ఉన్నారు. ఈయన సర్పంచ్ కాడికి వెళ్ళి వచ్చింది కాబట్టి అడిగిండు, సభాధ్యక్షుని అడిగిండు పక్కకు, అరే ఈ ఊరు సర్పంచ్ ఏడి అని. సర్పంచ్ ఏడియస్ అంటే సర్పంచ్ అని కింద ఉన్నాడు అని చెప్పాను, అని పైకి వీలురు అని చెప్పాను. అంటే పిలువలే, సర్పంచ్ని పైకి పిలువలే. మళ్ళీ కొద్దిసేపు అయినాక మళ్ళీ అడిగిండు, అరే సర్పంచ్ని వీలు. రెండోసారి అడిగినాక రెండోసారి కూడా పిలువలే. అప్పుడు నాకు డౌట్ వచ్చింది, ఈ ఊరు సర్పంచ్ ఎవరు అని. అంటే ఫలాంటి ఎస్సీ అని చెప్పారు. అవునా, మళ్ళా మూడోసారి మీరు పిలవండి కంపల్సరీ రామపౌరుడు కట్టుకు మీరు గ్రామ సర్పంచ్ స్టేజ్ మీద పిలవాలి అని. ఈయన సభాధ్యక్షుడు పోయి ఆ పక్కకున్నటువంటి 2-3 దొరాలను పోయి అడిగిండు. అడిగితే వాళ్ళు నో అని చెప్పిండ్రు, ఎక్కియలే. మూడోసారి మళ్ళీ చెప్తే కూడా ఒక మంత్రిగా పోయి షాద్ నగర్ లో వేదిక మీద ఒక ఎస్సీ సర్పంచ్ స్టేజ్ మీద ఎక్కిమంటే కూడా పిలవలేదు. ఆడ ఉన్నటువంటి వాళ్ళు ఎవరు ఎమ్మెల్యేలు కూడా కాదు. మళ్ళీ ఆ ఊర్లలో చుట్టుపక్కల ఊర్లలో ఉన్నటువంటి భూస్వాములు, ఇక రెడ్డి వర్గం కావచ్చు, వెల్మ వర్గం కావచ్చు, అందరినీ అంటలే నేను వాళ్ళ అంటలా. ఆ మనస్తత్వం ఉన్నటువంటి వాళ్ళు ఆడ వేదిక మీద ఉన్నారు కాబట్టి పిలవలే, వేదిక ఎక్కియలే. ఈయన ముఖ్య అతిథిగా పోయింది కాబట్టి ముఖ్య అతిథి ఉపన్యాసం ఇచ్చేటప్పుడు మీరు మీ సామాజిక వర్గానికి వెళ్ళి రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కు మీ సర్పంచ్ మీరు ఓట్లేస్తే మీ గురించి మీ ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి మీ సర్పంచ్నే స్టేజ్ మీదకి ఎక్కియలేని స్థితిలో మీరున్నారు. మేము చెప్తుంటే కూడా వీళ్ళని 3 సార్లు చెప్తే కూడా విలువలేదు, మీకు చైతన్యం లేదు, మీ వర్గాలకు చైతన్యం రావాలి, మీరు రాకుంటే ఇట్లనే ఆగమవుతారు మీరు అని బైకాట్ చేసి బయటకు వచ్చేసేసిండు. ఇక ఆవిష్కరణ చేయలే. ఇలా అట్లా మందకృష్ణ నాయకత్వం కూడా అందరు రావాల్సిన అవసరం ఉన్నది కాబట్టి అది కూడా చెప్తున్నా. వచ్చిన తర్వాత ఏమైంది, ఎన్టీ రామారావు దగ్గర వీళ్ళందరూ పోయి కంప్లైంట్ చేసిండ్రు. అరే వాడికి వచ్చి ఓ మంత్రి వచ్చి పెద్ద న్యూస్ అయింది, ఓ మంత్రి వచ్చి ఇనాగ్రేషన్ చేయకుంటే ఎట్లా వస్తాడు ఈయన అని చెప్పని పెద్ద చర్చ జరిగింది క్యాబినెట్ చర్చ జరిగేటప్పుడు ఈయన అడిగిండు, బ్రదర్ మీరు ఊర్లలోకి పోయినప్పుడు మీరు అక్కడ ఉన్నటువంటి పద్ధతులు కాకుండా వాటికి విరుద్ధంగా చేస్తున్నారట, మీరు జాగ్రత్త అని. నాకు అర్థమైంది, నన్నే అంటున్నా. అప్పటికే వీళ్ళ మధ్యలో ఫ్రిక్షన్ కూడా ఉన్నది. రెండోసారి మళ్ళీ ఇట్లనే మాట్లాడితే, అన్నగారు ఇది నన్నే అంటున్నా నాకు ఎరికే,
మేము పోయినా మొన్నాడ పోయినా మరి ఆడ ఎస్సీ దళిత సర్పంచ్ అయితే వేదిక మీకు ఎక్కి వద్దా కాదు. అక్కడ వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళ పెత్తనం ఉన్నప్పుడు మళ్ళీ మీరు వాళ్ళెందుకు వీళ్ళెందుకు పిలుస్తున్నారు అంటే మరి చెప్పండి, ప్రెస్లో పెట్టి చెప్పండి. మన పార్టీ వైఖరి అదే. ఈవెన్ దళితులు సర్పంచ్ అయిన తర్వాత కూడా వాళ్ళు వేదిక మీదకి ఎక్కొద్దు, వాళ్ళు కిందనే ఉండాలని చెప్పి మన పార్టీ పాలసీ అని చెప్పి మీరు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి పెట్టండి. రేపటి నుంచి గదే పని చేస్తాము, అంత ధైర్యం ఉంటే మీరు పెట్టండి అని చెప్పండి. అదే మీటింగ్ లో మహేంద్రనాథ్ మంత్రి కూడా ఉండే, మహేంద్రనాథ్ ఎస్సీ మంత్రి ఉండే. ఒక్క మాట మాట్లాడలే, ఎవరు మాట్లాడలే. చీ అని చెప్పి ఇట్లా కింద పడేసిన బాత్రూమ్ పోతే నేను బైకాట్ చేసి బయటకు వచ్చేసి. ఇగో ఇది సామాజిక బాధ్యత, నాకు మా కుటుంబానికి మా నాయన నేర్పిన గుణాలు కాబట్టినే ఇవాళ నేను వచ్చి మాట్లాడుతున్నా. ఇది ఒక వాస్తవమైన, యథార్థమైన, ధర్మమైన, న్యాయమైన యుద్ధం, న్యాయమైన పోరాటం. 30 ఏళ్లకెళ్ళి సుదీర్ఘంగా జరుగుతున్నటువంటి పోరాటం కాబట్టి యావత్ సమాజం మొత్తం కూడా ఎంబడి ఉండాలనే ఉద్దేశంతోనే ఇలా బయటకు వచ్చి మాట్లాడుతున్నామని చెప్తున్నా. మీరు కాదు, మీరు ఏం మాట్లాడినా, మీరు ఏం చేసినా మీ సర్టిఫికెట్లు మాకు అవసరం లేదు. మీతోని మంచి సర్టిఫికెట్లా చెడు సర్టిఫికెట్లా మాకు అవసరం లేదు. ఉన్నది న్యాయం, ధర్మం. మాట్లాడదలుచుకున్నాం, మాట్లాడతాం. ఎవరు ఎంబడి ఉన్నా లేకపోయినా మాట్లాడతామని చెప్పదలుచుకున్నాను క్లియర్గా. మామూలు దాడులు జరుగుతలేవు. చాలా సమాజంలో చాలా పెద్ద వాళ్ళం ఈ రాష్ట్ర విద్యా వ్యవస్థనే మార్చి పాడేస్తాను తిరుగుతున్న పోజులు కొట్టుకుని తిరుగుతున్న పెద్ద మనిషి ఆయన పెట్టినటువంటి ఒక సంస్థకు నాకు బాగా యుద్ధం జరుగుతున్నది గత కొంతకాలంగా. అది ఇప్పుడు ఇలాంటి పటాపంచలు అయిపోయింది. ఇలాంటి నేను చెప్పొద్దు అనుకున్నా కానీ చెప్తున్నా, పటాపంచలు అయిపోయింది. అంటే హాతీకే దికానేకే దాంతే చబానేకే దాంతో అలాగే ఉంటారు కదా ఈ ముసుగు వీరులు. ఇంకా నేను పేర్లు చెప్తా, తర్వాత కూడా పేర్లు కూడా చెప్తాను. ముసుగు వీరులు సమాజంలో మేమేదో ఉద్ధరిస్తున్నామని చెప్పి పొంకనాలు కొట్టుకుంటా మిగతా సమాజాన్ని అక్కెరలే లంచాల పట్ల చేసుకుంటా వీళ్ళు వాళ్ళకు వాళ్ళు చాలా గొప్పోలుగా చెలామణి జరుగుతున్నటువంటి మీకు అర్థమై ఉంటుంది. ఇక ముసుగులు వద్దట పోయి చలో. నేను మొన్న మీటింగ్ కాడికి వచ్చిన కాడికెళ్ళి నేను మీ మీటింగ్ వచ్చిన కాడికెళ్ళి చలో చెప్పి పారేస్తాను. నేను ఒక్క నిమిషం ఆగు. ఇది వినాలి, సమాజం కూడా వినాలి. అంటే ఏం జరుగుతున్నది అనేది. ఈ పెదవంశి పేరు ఎస్డిఎఫ్ స్కోర్ కమిటీలో నేను ఈయన ఒక యాక్చువల్గా నాకు ఆకునూరు మురళి గారితో పరిచయం ఎట్లయిందంటే పర్కాల్లో ఒక ఊర్లో వెల్లంపల్లి అనే ఒక ఊర్లో విగ్రహావిష్కరణ సభకు నేను గెస్ట్గా పోయినా, తన కూడా గెస్ట్గా వచ్చిండు. ఆయన అప్పుడు ఆంధ్రాలో పనిచేస్తూ ఉండే. ఇద్దరం గెస్ట్గా పోయినాం. నేను మాట్లాడినా ఒక చెల్లె మాట్లాడుకుంటూ పాట పాడుకుంటూ మా బాలు కూడా ఉన్నాడు అనుకుంటారు నాకు తెలిసి. సో ఒక నువ్వు ఉన్నావు వంశీ పాడుకుంటే ఏమైందంటే అసమానతలు లేవు అని చెప్పలేదు పాట పాడితే, కాదమ్మా అసమానతలు ఉన్నాయి, భారత రాష్ట్రపతి కూడా అవమానాలు జరుగుతున్నాయి, అది కరెక్ట్ కాదు, మీరు ఏదో సాహిత్యం చెప్పుడు కరెక్ట్ కాదు, ఉన్నాయి ఇప్పటికీ చాలా ఉన్నది, అది డీప్గా నేను దానిలో పోదలుచుకోలే. కానీ ఆ వేదిక మీద మాట్లాడొచ్చిన తర్వాత ఆ పెద్ద మనిషి అరే నేనన్నా పైసలు తీసుకొని మన అమ్ముడు పోతే మనం అంతా చిత్త నాయకులను ఎన్నుకుంటాము, అట్లా అలవాటు పడే ఒక్క మందకృష్ణ ఆడ నిలబడితే తనకు ఓట్లు లేదు, ఈ తన జంతువులు కనుక అసెంబ్లీలో కూర్చుంటే ఇలా పరిస్థితి వేరే తిరుగుంటుండే. ఇవన్నీ జరిగిన ఆయన ఉన్నప్పుడు కూడా ఒక వేదిక మీద చెప్పిన నేను ఈ మాటలన్నీ చెప్పిన. అయితే తన మెసేజ్ పెడతాడు, అంటే నేను అట్లా పరిచయం అయ్యి విద్యా వ్యవస్థ మీద పనిచేద్దామని అంటే చాలా కాలంగా నేను తన రాకముందు నుంచే బొచ్చడు పని చేస్తున్నాను. ఆయన ప్రభుత్వంలో జీతం తీసుకొని ఉంటున్న కాడికెళ్ళి నేను చాలా ఆయన డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ ఉన్నప్పుడు మేము విద్య గురించి తెలంగాణలో బడులే లేవు, ఉన్న బడులకు భవంతు లేదు, వానకాలము ఎండకాలము వారం రోజులు సెలవు తినాలే, చెట్ల కింద మా పూరగాళ్ళు రా నీడ తిరిగినట్టు తిరుగుతుంటారు, పోరలు వస్తే పంతులు రాడు, పంతులు వస్తే పోరలు రారు, పోరలు పంతులు ఇద్దరు వస్తే రాయనికి మా సారు గారికి చాకి పీసు లేదో అనుకుంటా మేము ఊరు తిరిగాం. అంటే చెప్పుడేందంటే తనకన్నా ముందు మేము తిరుగుతున్నాం అని చెప్పడం చెప్తున్నాను నేను. తన వచ్చి ఆడ ఏదో ఆంధ్రాకు పోయి వచ్చిండు కానీ సరే అయినా కానీ తన ఏం చెప్తాడు, నేను పోయి తిరుగుతుంటే సరే మాట్లాడితే కలిసి చాలా బడి నిద్రలు ఇవన్నీ చాలా చేసినాం. ఆ చర్చ కూడా నేను ఇంకా డీప్గా పోగలుగుతా. కానీ మొన్న మేము ఏదైతే ఇక్కడ హాస్పిటల్లో ఫస్ట్ మీటింగ్ ఏదైతే పోయి మేము పోయినామో ఆ మీటింగ్ తర్వాత మా గ్రూప్ లో ఒక మెసేజ్ పెడతాడు ఆయన, ఆకునూరు మురళి ఒక మెసేజ్ పెడతాడు. వై విమలక్క అండ్ పృథ్వీ ఆర్ దేర్ ఇన్ మందకృష్ణ మాదిగా a BJP guy. It's fine to support the cause of categorization, but working with Mandakrishna, who is opportunist and supporting Manuwadi, is questionable. May I request Prithvi to respond and pettindu. ఇది చాలా చిన్న మెసేజ్, దీనికన్నా ఇంకా చాలా పెద్దగా ఉన్నది. సో ఇక సరే ఇంకా వేరే మెసేజ్లో ఏం చెప్తారంటే మాదిగా అంటే అవి ఉన్నాయి, చాలా మెసేజెస్ ఉన్నాయి. ఈ ఎంఆర్పిఎస్ మూవ్మెంట్ అంటేనే మాదిగలు అంటేనే
కింద తల వంచుకొని పెట్టేటట్టుగా ప్రతి కాలేజీలకు పోతారు, పైసలు వసూలు చేస్తారు, డాక్టర్ల దగ్గర పోయి పైసలు వసూలు చేస్తారు, కాంట్రాక్టర్ల దగ్గర పోతారు, పైసలు వసూలు చేస్తారు. ఇవన్నీ పెట్టిండు చాలా తర్వాత మెసేజ్లలో వసూలు చేస్తాడు కాబట్టినే ఆయన ఎంబడి ఎట్లా పోతారు అని చెప్పని పెట్టిండు. అయ్యా ఇలా నువ్వు ఏ రాజకీయ పార్టీకి పనిచేసిన ఏం లెక్కలు నువ్వు రాజకీయ పార్టీలకి పనిచేస్తున్నావు కదా, అవన్నీ పెద్దవాళ్ళ నాయనలు చిన్నాయనలు మొత్తం కూలి పని చేస్తే నడిచే పార్టీలు అవి. వాళ్ళంతా పాపం చెవుడు ఓడిచి నువ్వు పనిచేసిన రాజశేఖర రెడ్డి కావచ్చు, నువ్వు పనిచేసిన చంద్రబాబు కావచ్చు, నువ్వు ఇప్పుడు పనిచేస్తున్నటువంటి రేవంత్ రెడ్డి కావచ్చు, ఏమన్నా ఆయన అట్లా చేసిన పైసలా ఉద్యమానికి కేసీఆర్ కావచ్చు, ఉద్యమ అవసరాల గురించి పోయి తీసుకున్నారు. అది నువ్వు మాట్లాడితే ఇక్కడ భయ నాకు అర్థం కాదు. నువ్వు పొద్దుగా లేచి జీతం తీసుకుని నువ్వు మాట్లాడితే ఎక్కడిది? ఇవన్నీ పెట్టిండు. నేనన్నా తన ఇప్పుడు కేసీఆర్ గురించి ఎవరు మాట్లాడాలి? అందరు కేసీఆర్ గారు పనిచేసిండు కదా. మరి కేసీఆర్ అంటే కూడా బీజేపీ అంతా సపోర్ట్ తీసుకొని చేయలేదా? మరి మీరు ఎట్లా పనిచేస్తారు? ఇవాళ గుర్తుకొస్తుందా మీకు? ఇప్పుడు మాట్లాడుతున్నారు కదా, ఇవాళ ఎందుకు గుర్తుకొస్తుంది అంటే ఒక్క మీటింగ్ నేను కేటగరైజ్ దానికి పోతే ఇవాళ వీళ్ళందరికీ గుర్తుకొస్తున్నాయి అవన్నీ. నువ్వు బీజేపీకి సపోర్ట్ ఇచ్చినటువంటి పార్టీల దగ్గర పోలేదా? అంతకుముందు చర్చ జరిగినప్పుడు నన్ను ఇట్లా మాట్లాడితే నేను అడిగినా, సార్ నువ్వు నా గురించి ఇట్లా మాట్లాడుతున్నావు కదా, నువ్వు పోయి గవర్నర్కు బోకే ఎందుకు ఇచ్చినావు అని అడిగిన. బోకే ఇచ్చిండు గవర్నర్. గవర్నర్ ఎవరు గవర్నరు? బీజేపీ కదా, కరెక్టే కదా, తప్పు చెప్తున్నావు ఏమన్నా? ఆర్ఎస్ఎస్ కూడా కదా. ఈయన మందేవుడైనా బోకే తీసుకపోతే నేను బోకే బ్యాచ్ కాదంటాడు, కానీ ఈయన పోయి గవర్నర్కు బోకే ఇస్తాడు. నేను అడిగిన నువ్వెందుకు గవర్నర్కు బోకే ఇచ్చినావు? గవర్నర్కి జీతం కాదు కదా ఉన్నది, నువ్వెందుకు ఇచ్చినావు అని అడిగిన. అంటే సమాధానం గెలవాలి వీళ్ళ కుట్రలు ఏంటి, ఎట్లా ఉన్నాయి ఏందనేది. ఫిజికల్ మీటింగ్ పెట్టి మాట్లాడతా అని చెప్పి మాట్లాడిండ్రు. ఫిజికల్ మీటింగ్ పెట్టలే. నేను అడిగిన ఫిజికల్ మీటింగ్ గురించి చాలా కాలం నుంచి నడుస్తా ఉన్నది. ఇంకా దాని డీప్గా పోతే నేను దాని మీద చాలా చెప్పగలుగుతా. అది ఇప్పుడు ఈ వేదిక అంటే యూనివర్సిటీ కాబట్టి కూడా కొంచెం మాట్లాడలేమో అనిపించిందో అని చెప్పదలుచుకున్నా. నాకున్నటువంటి సామాజిక బాధ్యత మీరు చేసేటువంటి కుట్రలు ఇప్పుడు కూడా క్యారెక్టర్ అసాసినేషన్. అవును, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఉన్నాడు, ప్రధానమంత్రి దగ్గర పోతే ఓ దగ్గర పోతారా? ఆక్నూరు మురళి గారు ప్రధానమంత్రి దగ్గర కాకపోతే ఓ దగ్గర పోతారు చెప్పు. మన్మోహన్ సింగ్ దగ్గర పోలేదా? పోయింది కదా. నీ రాహుల్ గాంధీ దగ్గర పోలేదా? పొద్దున్న లేస్తే చేస్తున్నావు కదా, నాకు పోలేదా? తన దగ్గర కూడా పోయింది కదా. ఏ ప్రధానమంత్రి దగ్గర పోలే, ఏ ముఖ్యమంత్రి దగ్గర పోలే, ఏ రాజకీయ పార్టీ దగ్గర పోలే. నేను మొన్న విన్నా, ఒక్క సంవత్సరం కింద మోడీ సభకు ఒక సంవత్సరం కింద అదే మైదానంలో, అదే పరేడ్ గ్రౌండ్ లో మోడీ పైన మాట్లాడుతుంటే కింద ఎంఆర్పిఎస్ కార్యకర్తలు మా సంగతి ఏంటిది, మా హక్కుల సంగతి ఏంటిది, మా గురించి మాట్లాడడం నినాదాలు చేస్తుంటే గొడ్లను కొట్టినట్టు కొట్టి మల్లేసు పక్క బుక్కలు ఇరగొట్టిరు. నేను చూసిన వాళ్ళతో మొన్న ఫోటోలు వచ్చి అన్న మాట్లాడుతుంటే నేను విన్నది. పక్క బుక్కలు మల్లేష్ అనుకుంటా, కిషోర్ తలకాయ వల్ల కొట్టిరు. ఇంకో అమ్మాయి ఇవాళ ఫాతిమా బి, ఆ చదువు రజియా ఫాతిమా బి ఇచ్చినటువంటి చైతన్యం ఆమె ఇవాళ బర్త్డే. ఆ రజియా తన కూడా తలకాయ వల్ల బొమ్మలు చూపించున్నారు. అంటే సంవత్సరం కింద వీళ్ళ రైట్స్ గురించి కొట్లాడిన వాళ్ళేమో తలకాయల వల్ల కొడతారు, హాస్పిటల్ పడతారు, గొడ్లను కొట్టినట్టు కొట్టిరు. నాకు వాళ్ళు ఎట్లా బతికిరు నాకు ఎరకలి. నా వీడియో చూస్తేనే వందల మంది వచ్చి మీద పడి కొట్టిరు. సంవత్సరం తిరిగానే అదే మోడీ తోటి వచ్చి నేను సపోర్ట్ చేయించుకున్నాను, తీసుకుపోయిండు. చతురతనే అవసరం కాదా మరి? ఏ అంటలేరు కదా తన జెండా ఏజెండా ఏమన్నా బీజేపీ ఆర్ఎస్ఎస్ కదా కాలేదు. నేను పోయేవారు నేను వచ్చేదాకా ఈ జెండా మారదు అని చెప్పిండు మన ఇంటర్నల్ మీటింగ్ లా. బయటమే కూడా చెప్తున్నారు. ఇంకా మీకు డౌట్లు ఎందుకు? అవును, ఒక సమస్య గురించి కేసీఆర్ కూడా పోయి బొంత పురుగునైనా జిల్లా పురుగునైనా ఏదైనా కానీ ఏ జెండా ఆర్ఎస్ఎస్ నుంచి ఆర్ఎస్ దాకా నేను ఎవరి దగ్గర కన్నా పోతా గలే మిలాయిస్తా అని ఒక్క నా కొడుకు మాట్లాడలేదే కేసీఆర్ మీద. నువ్వు ఎందుకు పోతున్నావు అట్లా అని మాట్లాడలే. ఇలా మందకృష్ణ గురించి రాగానే మీకు ఎందుకు నాకు అర్థం కాదు, ఇంత అక్కసు వస్తుంది. ఇలా ఎండ్ ఆఫ్ ది డే ఏంటంటే సోషల్ డెమోక్రటిక్ ఫోరం, ఆ ఫోరం పేరు సోషల్ కాదు అన్సోషల్, డెమోక్రటిక్ కాదు అన్డెమోక్రటిక్ ఫోరంలోకి వెళ్ళి నన్ను ఇలా వెలివేయబడ్డ నన్ను విలేసిరు, నన్ను దాంట్లోకి వెళ్ళి రిమూవ్ చేసి పడేసిరు మా కోర్ కమిటీలోకి వెళ్ళి. దీని మీద చర్చ జరగలేదు, దీని మీద డిస్కషన్ లేదు. అంటే అన్డెమోక్రటిక్. అన్సోషల్ ఏంటంటే నువ్వు అంబేద్కర్ ఐడియాలజీ అయితే సమానంగా అందరూ వాటాలు పంచుకోవాలని చెప్పిండ్రు, అది నువ్వు దానికి కారటం వేస్తున్నావు. కానీ చెప్పేటందుకు ఏమేమో చెప్తున్నారు. అసలు విషయం ఏంది? నేను మందకృష్ణతో ఈ వర్గీకరణ ఉద్యమానికి నేను సపోర్ట్ చేయొద్దు, ఇది వీడు కాదంటున్నాడు కాబట్టినే వీడు అక్కర్రాడు దీంట్లోకి అని చెప్పి తీసి అవతల పడేసిండ్రు.
ఏం ఫికర్ లేదు. నేను కూడా చూస్తున్నా ఈ కొడుకు ఎప్పుడో ఈ పని చేస్తారని చెప్పి నేను చూస్తున్నా. నేను మొన్న నెలలో చూపిస్తాను అలా నువ్వు అన్న ఎందుకుంటే సపరేట్గా బయటకు రావాలని చూద్దాం అసలు వీళ్ళు ఏ స్థాయి దాకా పోతారు. మేము తీసినామా ఆయనే పోయిందని రేపు అంటారని చెప్పి ఇగో ఇటువంటి కుట్రలు కుతంత్రాలు చాలా జరుగుతున్నాయి బయట. నన్ను అంటే అందులో కూడా ఒక చర్చ జరుగు అన్న ఒక మిత్రుడు చెప్పిండు, ఒక ప్రొఫెసర్ చెప్పిండట, అరే పృథ్వీ అంటే మీరు లైట్ తీసుకోకండి, డిఫరెంట్ మూవ్మెంట్స్లోకి వెళ్ళి మొట్టమొదటి విద్యార్థి ఆర్గనైజేషన్ స్టార్ట్ చేసిందే నేను ఇయ్యాల కాదు 93, 94 నుంచి ఒక దిక్కు ఈ ఉద్యమం ఎంఆర్పిఎస్ కృష్ణ నాయకత్వంలో ఉన్నటువంటి మూవ్మెంట్, తెలంగాణ మూవ్మెంట్ చాలా సీరియస్ గా చూసుకుంటా, సీరియస్ గా పార్టిసిపేట్ అవ్వకుంటూ వచ్చిన, నిర్బంధాలకు ఎదుర్కొని అన్ని ఎదుర్కొని తర్వాత నీతి నిజాయితీకి ప్రతిరూపం అని చాలా మంది చెప్తా ఉంటారు. తనను అనవసరంగా అట్లా చేయకండి, రేపు పోతేదన్నా ఇటువంటి లీడర్ను మీరు మచ్చలేటువంటి వాళ్ళని మీ దాంట్లోకి వెళ్ళి ఇట్లా టార్గెట్ చేస్తున్నట్టు పోతే మెసేజ్ పోతే బాగుండదు. మళ్ళీ అందులో తన ఒక బీసీ కాబట్టినే మీరు ఇట్లా టార్గెట్ చేయకండి అన్ని పక్కకు పడేసారు. ఆ లోపల సంఘర్షించారు కానీ తీసి పక్కకు తీసి దానికి వెళ్ళి రిమూవ్ చేసేసారు, నన్ను రిమూవ్ చేసేసారు. చేసిన అధ్యక్షుడు తన కూడా సేమ్ వర్గానికి వీళ్ళు చెప్పేటప్పుడు ఇంటర్వ్యూలో చెప్పినప్పుడే వీఆర్ ఫర్ ఇట్, మనం దీనికి సపోర్ట్ చేయాలి మాట్లాడతారు, కానీ లోపల చేసేటి ఇట్లుంటాయని చెప్పని మీ అందరికీ చెప్పడానికి చెప్పదలుచుకున్నాను నేను. అర్థమైందని అందరికీ ఎట్లా ఎంత కుట్రలు లేని ఇదంతే. ఇంతకుముందు చెప్పారు కదా 1,00,000 కోట్ల బ్యాచ్ అన్నట్టు. ఇప్పుడు మా మీద నట పెట్టి మీరు కూడా రాయాలి. మీరు కూడా ఇప్పుడు ఒక వర్గము ఎందుకు సపోర్ట్ చేయొద్దని చెప్పని వాళ్ళు ఎందుకు కాదని చెప్పి వాళ్ళంతా విరుచుకుపడుతున్నారు. లాస్ట్కి వాళ్ళు మా ఓటర్లు ఏమంటారు బ్లాక్ మెయిలర్స్ అట, నేను బ్లాక్ మెయిల్ అట, వీటల్ బ్లాక్ మెయిల్ అట. అసలు మాల పదమే వాడలేదు నేను ఇప్పటిదానికి, ఇంతసేపు మాట్లాడినట్టు మాల పదం ఇక్కడ వాడలే. కానీ డైరెక్ట్ వాడు ట్యాబ్లైన్ ఏమేసిండు, మాలలను ఏమన్నారు వాళ్ళు, మాలలను సామాజిక స్మగ్లర్స్ అని అన్నారు అని మా ఇద్దరి మీద పెట్టి కేసులు పెడతాం, ఏమో కథలు నడుస్తున్నాయి. సామాజిక స్మగ్లర్లు మాఫియాలోని. అరే చెప్తున్నా, నేను ఇప్పుడు చెప్తున్నా, ఎవరన్నా ఈ వర్గీకరణకు ఇప్పుడు మీరు అన్నారు కదా గిచ్చికాయం పెట్టుకుంటే ఏమవుతుందో, నేను ఆ రోజు కూడా చెప్పిన, మీరెవరెవరి మీద అయితే అంటున్నారో వాళ్ళకు కూడా గట్టి సామాజిక వర్గాలు ఉన్నాయి. పులులను కొట్లాడేటువంటి దున్నపోతులను మనుషుల కట్టెరకట్టే చేసేటువంటి జాతిలో పుట్టోళ్ళం మేము కూడా చెప్తున్నాము. మీరేదో కూర్చొని 10 మంది ఎవరో ఆడికే 1,00,000 కోట్లు స్పాన్సర్ చేసినంతో ఏమైనా మాట్లాడితే అది మాట్లాడకండి, జాగ్రత్త. మీ పదాలు మీరు మాట్లాడే ముందు ఎవరి గురించి ఏం మాట్లాడుతున్నారో మేము ఈ వర్గాలకి ఎలక్షన్లో కూడా ఉన్నాం కాబట్టి చెప్తున్నా. ఇప్పుడు చెప్తున్నాం మళ్ళా, ఎవరెవరైతే నిజంగా కూడా వ్యతిరేకించి ఎదటోని దోపిడీ చేసుకుంటా నాకు ఆ దోపిడీ సొమ్మే కావాలని చెప్పడం అనుకుంటాడో వాడు ఉట్టిగా సామాజిక స్మగ్లర్లు మాఫియాలు కాదు, డకాయిట్లు దొంగలు డాకులు. ఇలా చెప్పుకోరు, ఇక ఏం చెప్పుకుంటారో చెప్పుకోండి. ఎవరెవరైతే వ్యతిరేకిస్తారో నేను ఏ కులం గురించి చెప్తలేను, ఎవరి గురించి చెప్తలేను. అది అగ్ర కులాలలో ఉండొచ్చు, బీసీలలో కూడా ఇలా 70 పైన ఉన్నటువంటి కులాల కనీసం వార్డు మెంబర్ కాలేదు, ఇలా వాళ్ళ వాటా కూడా మొత్తం అందరికి రావాల్సిందే. బీసీలలో నిన్న నేను ఒక ఇంటర్వ్యూ పోయి బయటకు వస్తుంటే ఒక మిత్రుడు కలిసిండు, బయట కలిసినట్టు ఈ 57 కులాలకు సంబంధించినటువంటి ఎస్సీ సామాజిక వర్గాలలో ఉన్నటువంటి 56 కులాలకు సంబంధించిన అధ్యక్షుడు బయట కూర్చున్నాడు. అన్న నేను మీ గురించి వెతుకుతున్నా, నాకు మీ నెంబర్ దొరకలేదని. ఏంది అని అంటే, అన్న మీరు బాగా చెప్తున్నారు, అందరి గురించి కృష్ణలో కూడా అట్నే మాట్లాడుతున్నాడు, అందరి భాగం రావాలని చెప్పారు. మరి న్యాయమైన భాగమే కదా రావాల్సింది. ఇలా మీరు ఒక్కరే ఉన్నారు, ఆ వర్గంలో సంబంధించిన కొంతమంది మాట్లాడుతున్నారు కదా, మీరు ఒక్కరే ఉన్నారు మీరు. కానీ ఇలా సమాజం మొత్తం అటు సైడ్ ఉన్నదని చెప్పి ఇంత మా పుల్లారావు చెప్పుండు. 90% మొత్తం ఉన్నది, 99% అందరూ మొత్తము సమాజం మీద న్యాయమైన డిమాండ్ అని అంటున్నారు. కానీ బయటకు వచ్చి మాట్లాడతలేరు. ఇలా బయటకు వచ్చి మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఔరేక్ దక్క, ఎందుకంటే వాళ్ళు ఏంటంటే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ధన బలంతో మీడియా బలంతో దుష్ప్రచారం చేస్తున్నారు, దుర్మార్గం చేస్తున్నారు. ఇట్లయితే ఔరేక్ దక్క తెలంగాణ పక్క అని అనుకున్నాము, ఇలా ఔరేక్ దక్క వర్గీకరణ పక్క. ఇలా సమాజం సైలెంట్ కూర్చోదు. ఇప్పుడు చెప్తున్నారు మీకేం సంబంధం, నేను సామాజిక బాధ్యత చెప్పినా కదా. ఓ ఇంట్లో మన పక్కింట్లో ఉంటారు భయ పెళ్ళ ఉంటారు, మొగడు పెళ్ళని రోజు పొద్దుగా పొట్టు కొడుతున్నాడు. ఆమె బయటకు వచ్చి ఇంటి పక్కన ఇంటి చుట్టారు, అయ్యో నా మొగడికి ఇట్లా కొడుతున్నట్టు ఇట్లా అంటే దాన్ని సాగ కొట్టాను గంటగానే ఎందుకు కొడుతున్నాను, నేను కట్టుకున్న పెళ్ళాం కాబట్టి నేను ఎట్లైనా కొట్టుకుంటా, నా పెళ్ళాం అది నా ఆస్తి, నేను ఎట్లైనా కొట్టుకుంటా అని చెప్పని నువ్వెవరు మాట్లాడేందుకు అని చెప్పి బయట మాట్లాడినట్టున్నది వీళ్ళది. అదే నేను చెప్తున్నా మీకు, జాస్వానే చెప్పింది కదనే, అంటరానితనం అనేది మీ దాంట్లో ఉందని. కలదమ్మావరణం అంటరానితనం ఆకర్నింపు మీ ఇండియా పొలమందుంగల మాలమాదుగలకు భూతేచుడే కాదు, కృష్ణుని రక్షింపు దైవములు మస్తుగా పుట్టి నన్ను కలుపన్నేర 2 జాతులను అని.
నువ్వు పెళ్లి చేసుకున్న మొగలు కూడా కాదురా, అట్లా కూడా కాదు కదా. మీరు మీలో పట్ల ఉన్నది కదా. సమాజం మాట్లాడుతుంటే ఎవరు మాట్లాడద్దా? ఇది ఎక్కడ బెదిరింపులు నాకు అర్థం కాదు. ఇదేనా అంబేద్కర్ చెప్పినటువంటి నీ సోషలిజం, అంబేద్కర్ చెప్పినటువంటి సమానత్వం ఇదేనా? మీరు మాట్లాడి మళ్ళీ పొద్దున్న లేసా ఇది యాంటీ అంబేద్కర్ రైట్ అందులో మెసేజ్ లో ఉన్నది ఈ హేట్స్ అంబేద్కర్ అని చెప్పిండు. అరే ఇది బూత్. అస్సలైన బూత్ ఏంటంటే ఇది. మేము మాఫియాలు డకాయిట్లు దొంగలం కాదు. ఎవరని ఒక్కరు చెప్పండి మందకృష్ణన్న అంబేద్కర్ను ద్వేషిస్తారంటే మీరు ఎవరన్నా నమ్ముతారా? చెప్పండి ప్లీజ్. ఆయన రాష్ట్రంలో పెద్ద మనిషిలో పెడతాడు ఈ హేట్స్ అంబేద్కర్ అంటాడు. ఏం దుర్మార్గం అండి, ఇంత 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 పైశాచికం. మన వీళ్ళు బయట పెద్ద మనుషులు లెక్క ఈ జాతులను ఉద్ధరించిన లెక్క మాట్లాడుతుంటారు. బయటకు వచ్చి ఇలా మాట్లాడుకొని నువ్వు పక్కకు పడేసి అయ్యా నష్టం మాకు జరగదు, నష్టం మీకే జరుగుతుంది. మేము సమాజంలో ఉన్నాం, మేము కిందకెళ్ళి ప్రతి పోరాటంలో ఉన్నాం. ఎక్కడ ఏ ఉద్యమం నీ లెక్క జీతాలు తీసుకొని ఇలాంటి జీతం 4,60,000 అది కరెక్ట్ తెలియదు కానీ ప్లస్ ఒక 1,00,000 రూపాయలు అడిషనల్గా వస్తాడు. నువ్వు పుణ్యాన్ని చేస్తలేవు. మా జీవితాలు చదువుకున్నాం, నీకన్నా ఎక్కువ చదువుకున్నాను నేను. ఆకునూరు మురళి గారు నీకన్నా ఎక్కువ చదువుకున్నాం. నువ్వు ఒక ఇంజనీరింగ్ చేసినావు, నేను $MBA PhD. నేను మా శరత్ PhD, ఎల్లన్నా PhD. మేము చదువుకున్నాం సమాజం గురించి. నౌకరు వదిలిపెట్టొచ్చిండు. మేము జీవితాలు త్యాగం చేసి ప్రజల గురించి ప్రజల పక్షాలు ఉంటేందుకు వచ్చినాం. మా గురించి మాట్లాడి మా గురించి ఓటు వేసేంత పైసా ఇంతమంది కూడా లేదు మీకు. ఎందుకంటే మీరు వాళ్ళ దగ్గర కూడా పనిచేసారు, అన్ని రాజకీయ పార్టీల దగ్గర జీతాలు తీసుకొని తొత్తులు లెక్క పనిచేసారు. మేము జనం లోపల జనం గురించి ప్రాణాలకు ఆ ప్రాణత్యాగం చేసేందుకైనా కానీ ఏ టైం ఎట్లుంటుందో తెలియకుండే నెలల కొద్ది ఇండ్లది కూడా చూడకుండా పోయి తిరిగిన వాళ్ళు కాబట్టి మాకు హక్కు ఉన్నది మాట్లాడేటువంటి నీ అసొంటానికి లేదు. నువ్వెవరే అసలు నాకు అర్థమైతే లేదు. ఇవాళ వైపు వారు ఉన్నావు బయట సమాజాన్ని చెప్తున్నావు ఉద్ధరిస్తాను. మేము అన్ని తిరిగినాం, బళ్ళన్నీ తిరిగి మేము ఒక 6 డాక్యుమెంట్లు మా శేఖర్ వీళ్ళందరూ చూసిండు. డాక్యుమెంట్ చూసి స్టడీ చేసినాం. నువ్వు కొత్తగా చేసేది ఏందా? ఇప్పుడు మళ్ళీ పోయాట ఊర్లలో పంట పోయి ఆ బడి నిద్రలు చేసుకుంటే ఆఫీసర్లను తీసుకుపోయి కొత్త రిపోర్ట్ అటు తయారు చేసి తీసుకొస్తారట. ఆల్రెడీ మేము తిరిగినాం కదా 2 సంవత్సరాలు, సంవత్సరంన్నర. దేని గురించి తిరిగినాం మరి? అవన్నీ తయారైన కొత్తగా తయారు చేసేది ఏంది? ఇవన్నీ కాదు. జీతం కావాలి, గవర్నమెంట్ కావాలి, హోదాలు కావాలి. మాకు కూడా నేను కూడా కావాలనుకుంటే నేను మంత్రి కొడుకును. నన్ను చాలా మంది అడుగుతారు. అరే నువ్వు ఉన్నది చదువుకున్నావు, అన్ని ఉన్నావు, కొట్లాడతావు, మాట్లాడతావు, నువ్వెందుకైతే లేవని చెప్పని అన్నాడు. నేను రాజకీయం నన్ను ముందు అడిగిరు, నీ రేవంత్ నీ ఎంబడే తిరిగేదట కదా, రేవంత్ ముఖ్యమంత్రి అని నువ్వు ఇట్లున్నావు అంటే రేవంత్ పార్టీలు ఎంబడి తిరిగిండు. సమస్యలు కాదు పైసలు పవర్ గురించి తిరిగిన రేవంత్. మేము ప్రజా సమస్యల గురించి తిరిగిన కాబట్టి ఇట్లా కొట్లాడుతున్నాం. మా సొంతల గురించి మేము పేద ప్రజలకు తరపున్నాం. నోరు లేని వాళ్ళకు నోరైనాం. మేము వాయిస్ ఆఫ్ ది వాయిస్లెస్ అయినాం. మేము అయితాం. రాజకీయాలకు మేము కూడా దూరం కాదు. కానీ మాకు అవకాశం వచ్చినప్పుడు బరాబర్ హౌస్లలో కూర్చోవాల్సిన పొలిటికల్ పవర్ ఇస్ మాస్టర్ కి వన్ కెన్ ఓపెన్ ఈచ్ అండ్ ఎవ్రీ లాక్ అయితే అన్నారు అంబేద్కర్. ఒక దాని తరఫున ఉంటాం. ఓన్కి ఎక్కడ పోయి బానిసత్వం చేసి వ్యక్తిత్వాలను చంపుకొని సమాజం ముంగడొక ముఖము బయట ఒక ముఖము మాస్కులు వేసుకొని తిరగటం కాదు మేము. లేదా ఎవరు క్వాలిఫై ఉన్నారు ఇప్పుడు కూర్చున్న దాంట్లో? ఒక్క ఎమ్మెల్యేను ఎవరైనా ఒక ఎమ్మెల్యే ఇళ్ళ మొత్తం వింటారు. హాల్లో చెప్తున్నా 90% ఆఫ్ ద హాల్లో ఒక్క ఎమ్మెల్యే ఇళ్ళ ఉన్న వాళ్ళ కన్నా తెలివి వాళ్ళు ఉంటే ఒక్కడిని చూపించండి. ఒక్కడు, ఇంక్లూడింగ్ మంత్రులు. రాజకీయంగా ఏ దందాలు చేస్తే ఎన్ని పైసలు వస్తాయో గవాటి గురించి మాట్లాడమంటే దానిలో పర్ఫెక్ట్ ఉంటారు. అవి మాకు తెలియదు. కానీ సమాజం గురించి ప్రపంచ జ్ఞానం గురించి ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా అద్భుతంగా మాట్లాడారు. ఒక్కొక్క అంశం మీద అద్భుతంగా. అది లేదు. కానీ రాజాధికారం సైడ్ పోవాల్సిందే, తప్పకుండా పోవాల్సిందే. అందుకే చెప్తున్నా, మీరు ఇలా ఎటువంటి వాళ్ళ మీద మా జయదీర్ తిరుమలరావు సార్ మీద పెట్టి చెప్తా. అరే పొద్దున్న లేస్తే ఛత్తీస్గఢ్ అడవులు, ఎక్కడెక్కడ జార్ఖండ్ అడవులు, నేను తన కూడా కలిసి తిరిగినాం. తన హోల్స్ తెలిసినప్పటి నుంచి, తన యూనివర్సిటీలో జాయిన్ అయినప్పటి నుంచి ఈ అంటరాని జాతులు కావచ్చు, వాటికన్నా ఇంకా కింద ఉన్నటువంటి వాళ్ళ దగ్గర కూడా జంగలలో పోయి, అరే నువ్వు ఆకునూరు మురళి నువ్వు పోయి చెంచులకు పనిచేసినావా? మేము చేసినాం. రావా నీ ఆఫీసర్ గా నువ్వు ఎప్పుడన్నా పోయి టెంట్లు వేసుకొని నువ్వు విశాలంగా పోయి అవన్నీ నాకు చెప్పినావు. నువ్వు ఏమేమి చేసినావు? కాస్టిస్ట్ అని మాట్లాడింది. నేను ఒక మాట ఇంకోటి అలా మాట్లాడేటప్పుడు కాస్టిస్ట్ రిలీజన్ అది నీ కులం లేదా? నువ్వు కుల సంఘాల మీటింగ్లకు పోలేదా? నేనే దించిన నిన్ను. పృథ్వీరాజ్ గా నేనే దించిన. ఆకునూరు మురళి గారు మిమ్మల్ని కుల సంఘాల మీటింగ్ పోగా నేనే దించిన. మీ వాళ్ళు పెట్టారు ఇలా కాస్టిస్టులకు మనం దూరం ఉండాలి అంటారు. ఏంది ఇది? అంటే మంది మీద మాట్లాడేటప్పుడు మంది మీద ఏం చెప్పాలన్నా కానీ వాళ్ళు ఇవన్నీ ఈ దుర్మార్గమైన ఆలోచనలు. అటువంటిది జయదీర్ తిరుమలరావు సార్ గురించి కూడా అవాకు చవాకులు మాట్లాడితే ఆయన ఏం చెప్పిండు? కనీసం మనుషులుగా చూడండి, మేము మనుషుల మంది పేరు జాతుల దగ్గర తిరిగిండు. నేను కూడా సాక్ష్యం చాలా కొన్ని రోజులు మేము పోయి తిరిగినాం. మీ అస్తిత్వాల గురించి
మీ సాంప్రదాయాల గురించి అవన్నీ పట్టుకొచ్చి మా సార్ పోయి మొత్తం ఒక ఎగ్జిబిషన్ లెక్క మొత్తం అన్ని తీసుకొని వచ్చి అన్ని సర్వం త్యాగం చేసిన వాళ్ళ గురించి కూడా మీరెవరా మాట్లాడతారని పడతారేందా నాకు అర్థం కాదు. ఆయన మాట్లాడే వాళ్ళందరూ తన మీసాలు వచ్చినప్పుడు కూడా మీరు పుట్టినో లేదో తెలియదు, వాళ్ళందరూ కూడా మాట్లాడుతున్నారు. ఇలా నాకు పొద్దున్న లేస్తే ప్రొఫెసర్లు ఫోన్ చేస్తున్నారు, తిరుమల సార్ అరే ఏంది వీళ్ళకి ఇట్లా అంటున్నారు, బీజేపీ అరే బీజేపీ సార్ కాజు ఉందా లేదా, వాళ్ళు కాజును దెబ్బతీసేందుకు నిజమైన న్యాయమైన ధర్మమైన వర్గీకరణ డిమాండ్ ను దెబ్బతీసేందుకు కావాలని మందకృష్ణ మాదిగ గారి క్యారెక్టర్ అసాసిన్ చేసే పనిలో పడ్డారు. నిన్న దగ్గర మాట్లాడి అదే చెప్పిన, సంవత్సరం కింద కొట్లాడింది కదా, నీ భయాల్లో కలిపినప్పుడు కదా, మరి నీ పార్టీ చేసినప్పుడు మంచోడు మరి నువ్వు చేయలే కదా, పోతాడు బరాబర్ పోయిండు. అదే ఈ క్యారెక్టర్ అసాసిన్ చేసే భాగంగా ఈ ప్రొఫెసర్ అందరూ గోయింగ్ ఈ పిఎల్వికి ఫోన్ చేస్తారు, అందరికి ఫోన్ చేస్తున్నారు. వాళ్ళు ఫోన్ చేసి వీళ్ళను థాట్ పోలీసింగ్ చేస్తున్నారు, కన్ఫ్యూజ్ చేస్తున్నారు. ఇవో నాకు చెప్పినట్టుగానే మీకు మచ్చలేదు సార్, మీరు కూడా ఎంతో త్యాగాలు చేసి పోరాడేది మీరెందుకు పోతారని చెప్పండి. కానీ బరాబర్ ఇవాళ సమాజము నిజంగా కూడా ఎట్ సైడ్ ఉండాలి. ఇవాళ ఇక్కడ మాట్లాడినప్పుడు ఒక రెడ్డి సామాజిక వర్గంకి వెళ్ళి వచ్చి మాట్లాడిండు, మా ఇస్మాయిల్ భాయ్ మాట్లాడిండు, బీసీలోకి అనమాట. ఇంకొక ఫోన్ కాల్ నాకు వచ్చింది, పేరు చెప్పాలని తెలియదు కానీ ఒక బీసీ మిత్రుడు రేలా విజయ్, సరే చెప్తున్నా, రేలా విజయ్ ఫోన్ చేసాడు పొద్దున, అన్నా నువ్వు మాట్లాడింది విన్నా, నువ్వు సపోర్ట్ చేస్తున్నావు, నేను ఇప్పటివరకు ఎంఆర్పిఎస్ దాంట్లోకి ఎప్పుడు పోలేదన్నా, కానీ అది మంచి వచ్చా నాకైతే ఎరకలే అన్నా, నువ్వు సపోర్ట్ చేస్తున్నావు వాటికి అది మంచిదన్నా, మేమందరం ఇక్కడ సపోర్ట్ చేస్తున్నావు అన్నా. సమాజంలో మాకు కూడా గుర్తింపు ఉన్నది. దయచేసి మీరు మాట్లాడే ముందు జర జాగ్రత్తగా నా కుటుంబ నేపథ్యం, మా నాన్న, మేమేం చేసినామో ఇంకా అవి చాలా ఉన్నాయి, చరిత్ర చెప్పుకుంటూ పోతే శాతాడు పొడుగున్నాయి, మీరు ఇనలేక చెవులు బలగాల మేము చెప్పదలుచుకుంటే. అందుకే మీరు ఎవరి గురించో మాట్లాడినట్టు నీకేంది, మీ ఎదుగుదల కూడా మా బోటలు ఉన్నాయి. సమాజంలో ఈవెన్ బీసీ కులాలు కూడా ద్వేషించడం ఉండొచ్చు, కానీ మేము కూడా మీ హక్కులు చేసుకొని మా గుండెలు దాచుకొని మేము కూడా కొట్లాడేటువంటి కుటుంబాలు మావి కూడా ఉన్నాయి తెలంగాణలో. ఇలా అందుకే మాట్లాడుతున్నాం. మేము ఎందుకు మాట్లాడుతున్నాం, నాకు మందకృష్ణతో పెద్ద గోళీల దోస్తాను లేదు, ఉద్యోగంలో కూడా తనతో ఎప్పుడు పెద్దగా భాగస్వామ్యం కాలే, కానీ ఎక్కడ చూస్తున్నా ఎక్కడ మాట్లాడినా ఎక్కడ నెవర్ అసలు పంచాయతీ చెప్తా. అసలు పంచాయతీ ఎక్కడ వచ్చిందంటే ఒక ఇంటర్నల్ మీటింగ్ గా ఒక పెద్ద మనిషి మందకృష్ణ వాడు అన్నాడు. నిన్న వాడు ఎట్లా అంటారు మీరు, వాడు ఎట్లా అంటారు మీరు చదువుకున్న వాళ్ళు, మీరు వాడు అనే ఈ పదం ఏంటిది అని ఇంతకుముందు చెప్పిన మళ్ళీ చెప్పదలుచుకున్నా, ఉస్మానియా గడ్డ మీద చెప్పదలుచుకున్నా. నేను వాడు అని ఎట్లా అంటావు, పంచాయతీ ఆడ మొదలైంది, అసలు మాకు పంచాయతీ ఎట్లా మొదలైందంటే వాడు ఎట్లా అంటావు, వాడని మాట్లాడద్దు కదా మీరు, వాడని ఎట్లా మాట్లాడతారు అంటే కొద్దిగా ఘర్షణ జరిగి, అరే నీకేమైతుంది మందకృష్ణ, నువ్వు పెద్ద మందకృష్ణ దగ్గర కూడా కాదు కదా, కాకపోవచ్చు నువ్వు ఒక ఉద్యమాలు చేసేటువంటి ఒక వ్యక్తిని, ఒక సమాజంలో భారతదేశంలో ఒక ఉదాహరణగా నిలుస్తున్నటువంటి ఒక పోరాటానికి నాయకత్వం వహిస్తున్నటువంటి ఒక వ్యక్తిని నువ్వు అట్లా మాట్లాడు. ఒక పాలిటిషియన్ గురించి మాట్లాడితే ఏమనుకోం, ఓ ముఖ్యమంత్రి గురించి కూడా నువ్వు మాట్లాడు, ఏమన్నా నేను పెద్ద ఆబ్జెక్షన్స్ ఏం లేవు. కానీ ఇటువంటి వ్యక్తుల మీద సమాజంలో ఇటువంటి వ్యక్తులు ఇంకా ఉన్నారంటే ఆ వ్యక్తుల మీద మాట్లాడంటే మాత్రం నాకు ఆబ్జెక్షన్ లేదని. దాని తర్వాత ఆ ఘర్షణలో ఫిజికల్ మీటింగ్ పెడతాం, నేను కూడా కొద్దిగా గట్టిగా మాట్లాడినా, చాలా గట్టిగా మాట్లాడితే ఇట్లా దిగదు మనది, మనం ఒక ఫిజికల్ గా వెళ్తాం, ఫిజికల్ గా మీటింగ్ అని పెట్టారు. ఆ మీటింగ్ మళ్ళీ రిమైండ్ చేసిన, మీటింగ్ పెట్టలేదు, లాస్ట్ కు ఇలా పొద్దుగా చూస్తే నన్ను రిమూవ్ ఫ్రమ్ ది గ్రూప్ అని పెట్టేసి. అంటే అయితే ఈ మెసేజ్ అంతా బయట తీసుకుపోతున్నారు, వ్యక్తిని లేని దాన్ని బట్టగాల్చి మీదేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు కొంతమంది అంతకుముందు మాట్లాడిన వాళ్ళు కూడా, సపోర్ట్ గా మాట్లాడిన వాళ్ళు కూడా ఈ కీలక దశకు వచ్చే వరకు వాళ్ళందరినీ థాట్ పోలీసింగ్ చేస్తున్నారు. కాబట్టి వాళ్ళందరి తరఫుకెళ్ళి కూడా ఈవెన్ నేను ఒకటి ఏంటంటే మీకు విజ్ఞప్తి చేసేది ఏంటంటే, ఇప్పుడు వాళ్ళు చెక్కులు పట్టుకొని వచ్చారు, ఎలా అన్నాడు మీకు చెక్కులు ఉండొచ్చు, మా దగ్గర డప్పులు ఉన్నాయని చెప్పని వాళ్లకు వినబడేటట్టుగా మీ కళాలు తీసుకొచ్చి ముంగడబెట్టి ఈ ఉద్యమం గురించి మీకు తెలిసింది, ఈ ఉద్యమం గురించి ప్లస్ సపోర్ట్ చేస్తున్నటువంటి శక్తుల గురించి సమాజానికి కూడా. ఇప్పుడు వాళ్ళు ఏమైపోయిందంటే పొద్దున్న లేస్తే కోయిల కూతలు కూర్చున్నాం అనుకుంటారు, కానీ మన కాకి కూతలతోని అద్భుతంగా నిజంగా కూడా ఇది ఎందుకు సమాజం అంటే ఒక మిస్ఇన్ఫర్మేషన్ స్ప్రెడ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు కదా, అది కాకుండా ఉండేటందుకు ఇది ఎంత జెన్యూన్ డిమాండో, సమాజం అందరూ ఎట్లా కలిసి రావాలో మిట్టప్పలేదు చెప్పి నేను దండం పెట్టి చెప్తున్నాం అన్నట్టుగా వాస్తవాలు స్టాటిస్టికల్ డేటా ఏదో 54 పేజీలు వేసి ఉషామేరా కమిషన్కి వెళ్ళి వచ్చి ముంగడ పెడుతున్నారట. మేము ఎలక్షన్లకు వచ్చేటువంటి ఏ రాజకీయ పార్టీ కూడా మేనిఫెస్టోలో వర్గీకరణ మేము వ్యతిరేకం అని చెప్పని ఎవరైనా వచ్చిండ్రా? ఏ కమిషన్లు వేసినా అన్ని కమిషన్లు ఫేవరబుల్ గా ఇచ్చినాయి కదా. దళిత్ ప్రెసిడెంట్ కూడా ఇచ్చిండు కదా. ఇచ్చిన తర్వాత కూడా మీరు వ్యతిరేకిస్తున్నారంటే సమాజం మిమ్మల్ని ద్వేషించుకుంటది, తస్మాత్ జాగ్రత్త. రేపు ఏ కాకులుగా కాబోతున్నారు మీరు, మీ అహంకారంతో, మీ దుష్ప్రచారాలతో, మీ అబద్ధాలు తప్పుడు ప్రచారాలతో మీరు రేపు పొద్దుగాల సమాజంలో దోషులుగా నిలబడబోతున్నారు.
మీరు అనవసరంగా మచ్చల మీద మచ్చ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తే మీరు జీవితాంతం కడుక్కోలేనటువంటి మచ్చలు మీ మీద పడతాయని చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ అన్న కూడా మాట్లాడుతున్నారు కాబట్టి అందరికి ఆకలి అవుతుండొచ్చు. ఐఎమ్ సారీ. నావి నిండితేనట నవాబ్తో కొట్లాడొచ్చట. మన నావి అంతా ఖాళీ ఉన్నది, కానీ అన్న మాట్లాడితే నావి నిండిపోయినట్టు అవుతుంది. సో థ్యాంక్ యూ. నేను ఈ మూమెంట్కు, ఈ నాయకత్వానికి ఏం జరిగినా ఏమైనా ఉంటే యాక్చువల్గా నాకు రాత్రి 103 ఫీవరు. ఇప్పుడు పొద్దున నేను ఇంతసేపు మాట్లాడితే ఇంతసేపు కూర్చుంటా అనుకోలేదు. మీ అందరూ మాట్లాడుతుంటే నేను కూర్చున్నా, గోళీలు వేసుకొని కూర్చున్నా. ఏం జరిగినా కానీ వర్గీకరణ ఉద్యమానికి మాత్రం 100కు 100% ఎట్లయితే తెలంగాణ ఉద్యమానికి మనసావాచాకారం అన్ని వదిలిపెట్టుకొని ఎట్లయితే తిరిగినామో ఈ డిమాండ్ కూడా 100% అట్లే ఉంటాం. మన శక్తి ప్రాపర్గా చూపించకపోతే దర్ ఈజ్ స్లిప్ బిట్వీన్ కప్ అండ్ లిప్ అని ఉంటుంది. ఛాయ్ తాగేటప్పుడు స్లిప్ అవుతుంటుంది కదా, ఆ స్లిప్ లెక్క పోయే ప్రమాదము ఉన్నది. కాబట్టి ఒకవేళ అటువంటిది కనుక జరిగేది ఉంటే రాజకీయ పార్టీలకు, దీన్ని వ్యతిరేకిస్తున్నటువంటి రాజకీయ పార్టీలకు, దీన్ని వ్యతిరేకిస్తున్నటువంటి డిఫరెంట్ కమ్యూనిటీస్ కు భూస్థాపితమైతే భవిష్యత్తులో అనే హెచ్చరిక చేయాల్సిన అవసరం ఉంది. థ్యాంక్ యూ సో మచ్.